నీ ఆత్మ ఎవరి చేతిలోకి వెళ్ళాలి? ఈ రోజున నిన్ను సృష్టించిన దేవుని చేతిలోకి వెళ్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. లోకం చేతిలోకి నీ ఆత్మ వెళ్తే మతి తప్పి ప్రవర్తిస్తావు. లోకంలోకి వెళ్ళిన ప్రతి ఆత్మ తర్వాత వెళ్ళేది నిత్య నరకానికే. యవన బిడ్డ, నీ యవన ఆకర్షణ చేత అద్దు అదుపు లేకుండా కళ్ళెము లేనటువంటి గుర్రములాగా నీ ఆశలు నీ కోరికలు పరిగెత్తుతూ ఎలా పడితే అలా వెళ్తుంటే కళ్ళెం వేసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఏ పని చేయాలని లోకం నిన్ను ప్రేరేపించిన, మత్తు పానీయాలు నిన్ను ప్రేరేపించిన, లోక ఆకర్షణ నిన్ను ప్రేరేపించిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. హూ విల్ గెట్ మై సోల్? హూ విల్ విన్ మై సోల్? ఎవరు జయిస్తారు నా ఆత్మని? మత్తు పానీయాలు జయిస్తాయా? దేవుడు నన్ను జయించాలా అనేటువంటి ఒక అవగాహనలోనికి వచ్చి నువ్వు నడుచుకోవటం ప్రారంభిస్తే ఎన్నో విషయాలకి నో అని నువ్వు చెప్పగలుగుతావు. ఈ లోకయాత్రా కాలంలో ఆ సృష్టికర్తని దేవునికి నీ ఆత్మను అప్పగిస్తే బంగారం లాంటి జీవితం నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా.